హలో గైస్, పవన్ కుమార్ శరవత్ పైన నేను కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశానని చెప్పేసి లాస్ట్ వీడియోలో నాకు కొన్ని నెగిటివ్ కామెంట్స్ రావడం జరిగింది. ఆ వీడియోలో నేను వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు ఏం చేయలేదు. నేను ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేశాను. ప్రధానంగా పవన్ కుమార్ శరవత్ లాస్ట్ సీజన్లో తెలుగు టైటన్స్ లీడింగ్ రైడర్గాను విఫలమయ్యాడు, తెలుగు టైటన్స్ కెప్టెన్గాను విఫలమయ్యాడు, తెలుగు టైటన్స్కి ఒక మంచి లీడర్గా విఫలమయ్యాడు. సో ఈ నేపథ్యంలో పవన్ శరవత్ యొక్క వైఫల్యాల్ని, తెలుగు టైటన్స్కి తను సెట్ కాడు అనేటువంటి విధానాన్ని నేను తెలియజేసే ప్రయత్నం చేశాను. దానికి సంబంధించి నాకు కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా రావడం జరిగింది. ఆ నెగిటివ్ కామెంట్స్ అన్నిటికీ కూడా నేను ఈ వీడియోలో సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. పవన్ కుమార్ శరవత్ అంటే నాకు అపారమైనటువంటి గౌరవం ఉంది. తను ఇండియన్ టీం కెప్టెన్గా ఇండియన్ టీంని ఏషియన్ గేమ్స్లో లీడ్ చేసిన విధానానికి నేను చాలా పెద్ద ఫ్యాన్ని. ప్రో కబడ్డీ సీజన్ 6లో బెంగళూరు బుల్స్ యొక్క రైడింగ్ యూనిట్ని లీడ్ చేసి బెంగళూరు బుల్స్కి ట్రోఫీని అందించినటువంటి విధానానికి అంతకంటే కూడా నేను పెద్ద ఫ్యాన్ని. బట్ ఫ్యాక్ట్స్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు లాస్ట్ సీజన్లో తెలుగు టైటన్స్ లీడర్గా తను విఫలమయ్యాడు. తెలుగు టైటన్స్ లీడింగ్ రైడర్గా తను కొంతమేరకు సక్సెస్ అయినప్పటికీ కూడా తెలుగు టైటన్స్ కెప్టెన్గా అయితే ఘోరంగా విఫలమయ్యాడని చెప్పాలి. ప్రధానంగా తెలుగు టైటన్స్ డిఫెన్స్ని సెట్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా లాస్ట్ సీజన్లో పవన్ కుమార్ శరవత్ పైనే ఉంటుంది. తెలుగు టైటన్స్ తీసుకున్నటువంటి డిఫెండర్స్ అందరూ కూడా ఇన్ఎక్స్పీరియన్స్డ్ డిఫెండర్సే. ప్రధానంగా పర్వేష్ భైన్స్వాల్ ఫామ్ కోల్పోయిన తర్వాత యంగ్ ప్లేయర్స్ని ఎక్కువగా తెలుగు టైటన్స్ డిఫెన్స్లో రొటేట్ చేస్తూ వచ్చింది. వాళ్ళందరికీ సరైనటువంటి గైడెన్స్ని అందించి కోచ్ ఆప్షన్స్లో తను చక్కగా లీడ్ చేయాల్సినటువంటి బాధ్యత పవన్ కుమార్ శరవత్ పైన ఉందని చెప్పాలి. బట్ ఈ బాధ్యతని పవన్ కుమార్ శరవత్ ఎక్కడా కూడా సరిగ్గా నిర్వర్తించినట్టుగా మనకు కనిపించదు. దాంతోపాటుగా పవన్ కుమార్ శరవత్ కంటే ప్రైస్ ట్యాగ్ తక్కువ తీసుకున్నటువంటి ఆషు మలిక్ కావచ్చు, అర్జున్ దేశ్వాల్ కావచ్చు, తనకంటే ఎక్కువ రైట్ పాయింట్స్ని స్కోర్ చేయడం మనం చూసాం. సో ఈ నేపథ్యంలో 2,60,50,000 బడ్జెట్కి పవన్ కుమార్ శరవత్ న్యాయం చేశాడా అని అడిగితే న్యాయం చేయలేదని చెప్పాలి. పవన్ కుమార్ శరవత్ని తెలుగు టైటన్స్ 3 ఉద్దేశాలతో తీసుకోవడం జరిగింది. తను ఒక మంచి కెప్టెన్గా తెలుగు టైటన్స్ని లీడ్ చేస్తాడు అనేది మొదటి ఉద్దేశం అయితే, యంగ్ ప్లేయర్స్ని, యంగ్ రైడర్స్ని లీడ్ చేస్తాడు అనేది రెండవ ఉద్దేశం. మూడవ ఉద్దేశం ఏంటంటే ఒక మంచి యూటిలిటీ ఆల్రౌండర్గా తెలుగు టైటన్స్కి తను సేవలను అందిస్తాడు, డిఫెన్స్లో ఉన్నటువంటి లోటుపాట్లని అడ్రస్ చేస్తాడు అనేది మూడవ ఉద్దేశం. ఈ 3 ఉద్దేశాల్లో కేవలం ఒక్క ఉద్దేశాన్ని, అది కూడా సగం మాత్రమే సాటిస్ఫై చేయగలిగాడు పవన్ కుమార్ శరవత్. పవన్ కుమార్ శరవత్ పైన పెట్టినటువంటి 2,60,50,000 బడ్జెట్ని 2గా స్ప్లిట్ చేసి ఇద్దరు యంగ్ రైడర్స్ పైన ఇన్వెస్ట్ చేసినట్టయితే కనుక తెలుగు టైటన్స్కి ఇంకా బెటర్ రిజల్ట్ వచ్చుండేదేమో అనేది నా ఒపీనియన్. అండ్ వచ్చే సీజన్ కోసం ఇంత భారీ ఇన్వెస్ట్మెంట్లు పెట్టి పవన్ కుమార్ శరవత్ని తీసుకోవడం కంటే కూడా ఇద్దరు యంగ్ ఇంజురీ కన్సర్న్ లేనటువంటి ఇన్ఫార్మ్ రైడర్స్ని ఇదే బడ్జెట్లో తీసుకుంటే కనుక తెలుగు టైటన్స్కి బెటర్ రిజల్ట్ లభించేందుకు అవకాశాలు ఉంటాయని నేను భావించడం జరుగుతోంది. అల్టిమేట్గా నాకు రిజల్ట్ కావాలి. నా తెలుగు ఓనర్స్ అయినటువంటి గౌతమ్ రెడ్డి గారికి, నా తెలుగు ఓనర్ అయినటువంటి శ్రీనివాసరావు శ్రీరామనేని గారికి, నా తెలుగు కోచ్ అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారికి బెటర్ రిజల్ట్ రావడం నాకు కావాలి. నా తెలుగు టీం అయినటువంటి తెలుగు టైటన్స్ గెలవడం నాకు కావాలి. అక్కడ పవన్ శరవత్ ఉన్నాడా, సిద్ధార్థ్ దేశాయ్ ఉన్నాడా, రాహుల్ చౌదరి ఉన్నాడా, రాబిన్ చౌదరి ఉన్నాడా అనేది నాకు అసలు సమస్యే కాదు. నాకు అల్టిమేట్గా రిజల్ట్ కావాలి. ఆ రిజల్ట్ అందించేటువంటి ప్లేయర్ని నేను పొగుడుతాను. ఆ రిజల్ట్ అందించలేకపోతే ఈ ప్లేయర్ ఈ రిజల్ట్ని అందించలేకపోయాడని చెప్పేసి నేను నిర్మోహమాటంగా చెప్పేస్తాను. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. పవన్ కుమార్ శరవత్ తెలుగు టైటన్స్కి సెట్ కాడు. ప్రధానంగా తను బెంగళూరు బుల్స్ లాంటి టీమ్స్కే సెట్ అవుతాడు. పవన్ శరవత్ని యాజ్ అన్ ఇండివిజువల్ ప్లేయర్గా నేను చాలా గౌరవిస్తాను. బట్ తెలుగు టైటన్స్ ప్రయోజనాల కంటే నాకు ఎవరి ప్రయోజనాలు అక్కర్లేదు, అవసరం లేదు. నాకు తెలుగు టీం గెలవడం కావాలి. తెలుగు ఓనర్స్ అయినటువంటి శ్రీనివాసరావు శ్రీరామనేని గారు, గౌతమ్ రెడ్డి గారు సంతోషపడడం కావాలి. తెలుగు కోచ్ అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారికి మంచి కోచింగ్ ట్రాక్ రికార్డ్ లభించడం నాకు కావాలి. సో ఇవే నేను ప్రధానంగా ఆశించేటువంటి ప్రయోజనాలు. సో ఈ ప్రయోజనాల్ని పవన్ కుమార్ శరవత్ అందించలేదు కాబట్టి అందించలేదు అని చెప్పేసి నిన్ను నిరభ్యంతరంగా చెప్పడం జరిగింది. దీంట్లో మీకు ఏమైనా తప్పుగా అనిపించుంటే కనుక దయచేసి క్షమించాలి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలోవడానికి ట్రై చేయండి. ప్రధానంగా నేను చెప్పేది ఒకటే, జై తెలుగు టైటన్స్.